మరో బ్రేకింగ్ న్యూస్. అక్రమ ఆయుధాల కేసులో సల్మాన్ ఖాన్ భౌతవ్యం నేడు తేలనుంది. జోధ్పూర్ కోర్టు ఈ కేసులో తీర్పును వెల్లడించనుంది. కోర్టుకు హాజరయ్యేందుకు ఇప్పటికే జోధ్పూర్ చేరుకున్నారు సల్మాన్. కృష్ణ జింకను వేటాడిన కేసులో రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పటికీ అక్రమ ఆయుధాల కేసు మాత్రం ఆయన్ను వెంటాడుతోంది. 1998 ఆర్మ్స్ యాక్ట్ కింద సల్మాన్ పై కేసు నమోదైంది. గడువు ముగిసిన లైసెన్సును ఉపయోగించడం, 2 అక్రమ ఆయుధాలను కలిగి ఉండటంతో ఈ కేసులో చిక్కులు ఎదుర్కొంటున్నారు సల్మాన్ ఖాన్. గత ఏడాది డిసెంబర్ 6న కోర్టులో వాదనలు ముగిశాయి. సల్మాన్ ఖాన్ ఈ కేసులో దోషిగా తేలితే 7 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. వన్యప్రాణుల వేటకు సంబంధించి మొత్తం 4 కేసుల్లో విచారణ ఎదుర్కొన్నారు సల్మాన్. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ సల్మాన్ దోషిగా కోర్టు ప్రకటిస్తే ఆయన సినిమాలపై, బిగ్ బాస్ రియాలిటీ షో షూట్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. 1998లో హమ్ సాత్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంగా జోధ్పూర్లో సల్మాన్తో పాటు సినిమా యూనిట్పై కేసు నమోదైంది. కోర్టు తీర్పుపై సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.